ఒకసారి ఈయన ఏం చెప్తున్నాడో వినండి. ఈ మధ్య మస్తు మంది హుషారయ్యి రియల్ ఎస్టేట్ లో పెట్టడం కంటే స్టాక్స్ లో పెడితే నయ్యాం, అసలు గిల్లేమున్నది గల్లున్నది కదా అవంత అంటున్నారు కదా. మీ అందరికీ ముచ్చట చెప్తా. స్టాక్స్ లో నీ దగ్గర ఎంత ఉంటే అంతే ఇన్వెస్ట్ చేస్తావు. రియల్ ఎస్టేట్ లో నీ దగ్గర 20 లక్షలు ఉన్నా ₹1,00,00,000 ప్రాపర్టీ కొనొచ్చు. దట్ ఈస్ కాల్డ్ లెవరేజింగ్. ఆ గేమ్ ఆడొచ్చు. స్టాక్ లో ఆడొస్తుందా? ఆడలేవు. లేవరేజ్ గురించి ఫైనాన్షియల్ మార్కెట్స్తోనే కంపేర్ చేస్తున్నావా? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసా? ఒక్క ఆప్షన్ కాంట్రాక్ట్ కొనడం వల్ల దాని అండర్లయింగ్ షేర్ వాల్యూ బెనిఫిట్ కూడా పొందొచ్చు తెలుసా? మళ్ళీ ఆప్షన్ ఖరీదు చూస్తే ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ షేర్ వాల్యూ ఉంటుంది. అంటే ఊహించుకో ఎంత లెవరేజ్ ఉంటుంది. కాకపోతే రిస్క్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 20 lakhs పెట్టేసి 1 crore ప్రాపర్టీ ఎట్లయితే నువ్వు హోల్డ్ చేయొచ్చు అని అంటున్నావో, కొత్తనే అయితే ఎవరు కదా 1 crore ప్రాపర్టీ 20 lakhsకి ఏదో ఒక రిస్క్ అయితే ఉంటుంది కదా, బ్యాంక్ లోనో ఎక్సెట్రా ఏదో ఒకటి. అట్లాగే ఇక్కడ కూడా అంత లెవరేజ్ వాడుకుంటున్నప్పుడు రిస్క్స్ అయితే ఉంటాయి. దీని గురించి మాత్రం మాట్లాడరు. లేవరేజ్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే అదే ఫ్రెండ్, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే అదే మనకు ఎనిమి అయి కూర్చుంటుంది. సరే, లెవరేజ్ అంటున్నావు కదా, అసలు ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మాక్సిమం ఎంత లెవరేజ్ వస్తుందో చెప్తాను. ఇక గ్లోబల్ మార్కెట్స్లో ఒక 3 kg ఆఫ్ గోల్డ్ పొజిషన్ని మనం ఓపెన్ చేయాలంటే ఎంత మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలుసా? జస్ట్ 24,000 రూపీస్. కానీ 3 kg గోల్డ్ వర్త్ ఎంత? 4.5 crore దగ్గర. అంటే 24,000 రూపీస్తో మనం 4.5 crore వర్త్ ఆఫ్ గోల్డ్ని మనం పొజిషన్ ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ లెవరేజ్ అని ఫైనాన్షియల్ మార్కెట్స్తోనే కంపేర్ చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని తక్కువ చేస్తే సో వాళ్ళు ఏదో ఫ్యూల్ అయిపోద్ది వాళ్ళ బిజినెస్ కని అనుకుంటున్నారు. సరే, నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాను. రియల్ ఎస్టేట్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ అనేది సరిగ్గా ఉండదు. లెట్స్ టేక్, ఇప్పుడు తను కోవిడ్ ఎగ్జాంపుల్ మాట్లాడాడు కదా, అదే కోవిడ్ టైంలో లెట్స్ టేక్ నాకు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి నాకున్న ప్రాపర్టీని నేను అమ్ముదాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఎవడు కొనేవాడు రాడు. ఒకవేళ వచ్చినా కూడా మార్కెట్ వాల్యూకి 60 to 70% తక్కువ కడుగుతాడు. అట్లాగే రిజిస్ట్రేషన్ అట్లాంటి ఏమీ ఉండవు. ఏదైనా క్రైసిస్ కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ టైమ్స్లో, బికాస్ వార్ అవ్వచ్చు, కోవిడ్ అవ్వచ్చు, ఇట్లాంటి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఆ టైంలో రిజిస్ట్రేషన్ ఏమి ఉండవు. సో ఎన్నో రిస్క్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్గా తనని, నేను నా స్టాక్స్ని నేను నెక్స్ట్ మినిట్ లిక్విడేట్ చేసి నేను క్యాష్గా మార్చుకోగలుగుతాను. నువ్వు నెక్స్ట్ మినిట్ నీ ప్రాపర్టీని అమ్మి క్యాష్గా మార్చుకోగలుగుతావా? అండ్ రియల్ ఎస్టేట్లో స్కామ్స్ గురించి మాట్లాడితే అబ్బో ఎన్నెన్నో. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక్క స్కామ్లో ఇరుక్కున్నా సరే తన జీవితాంతం ఆ ప్రాపర్టీకి ఈఎంఐ కట్టుకుంటూనే ఉండాలి. అండ్ ప్రాపర్టీ కూడా 90% పోవచ్చు. నా దృష్టిలో రియల్ ఎస్టేట్ కాదు పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉండడం చాలా పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్. తనకి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. సింపుల్గా ఒక 4-5 కంపెనీస్తో కొలాబరేట్ అవ్వచ్చు. ఆ 4-5 కంపెనీ ప్రాపర్టీస్ని తీసుకెళ్లి కస్టమర్స్కి చూపించి ఆ సైట్ విజిట్స్ చేయించి ఏదో ఒక సేల్ క్లోజ్ చేయడం వల్ల ఆ కంపెనీ నుంచి 1% కమిషను, ఈ కస్టమర్ నుంచి 1% కమిషను వస్తాయి. సో ఎటు చూసినా సరే ప్రాఫిటబుల్. సో అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో సేల్స్ రావాలని చెప్పేసి ఇంకో ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ లేకపోయినా సరే దాని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.